ఫ్యూచర్ కెప్టెన్ అతనే. ఇప్పటికే టెస్టుల్లో, వన్డేల్లో భారత జట్టును నడిపిస్తున్నాడు. టీ20లోనూ సేమ్ సీన్. సూర్య తర్వాత తనే నాయకుడు అన్నట్లు బీసీసీఐ తీరు కనిపించింది. పైగా వైస్ కెప్టెన్సీని కూడా అప్పగించింది. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రి బామ్. కానీ అనూహ్యంగా బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అయ్యాయి. గడిచిన 17 టీ20 మ్యాచ్ల్లో కనీసం అర్ధ సెంచరీ కూడా చేయని గిల్ను వరల్డ్ కప్కు కొనసాగించడం భావ్యం కాదని భావించిన సెలక్షన్ కమిటీ ధైర్యంగా ఓ నిర్ణయం తీసుకుంది. సౌత్ ఆఫ్రికా సిరీస్లో అవకాశం వచ్చినా వినియోగించుకోలేకపోయిన గిల్ను నిర్దాక్షిణ్యంగా వరల్డ్ కప్ ప్రాబుల్స్ నుంచి తొలగించింది. ఫలితంగా మరో ఓపెనర్, అద్భుతమైన ఫామ్లో ఉన్న సంజు శాంసన్కి లైన్ క్లియర్ అయినట్లయింది. ఫామ్ ఆధారంగా గిల్కు వైస్ కెప్టెన్సీ ఇవ్వకపోవచ్చు అనే ఊహాగానాలను మరింత ఎక్స్ట్రీమ్కి తీసుకువెళ్తూ అసలు గిల్కు వరల్డ్ కప్ జట్టులో చోటు లేకుండా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. శుభ్మన్ గిల్ స్థానంలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు టీమిండియా వరల్డ్ కప్ జట్టు వైస్ కెప్టెన్సీని అప్పగించారు. Thank you.